హరే కృష్ణ. అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. ముందుగా మంగళాచరణ చెప్పుకొని మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. నిన్న మనము ప్రలంబాసురుడి యొక్క వధ చెప్పుకున్నాం. అయితే ఈ ప్రలంబాసురుడు చాలా తెలివిమంతుడు మనం చూసుకున్నాం. ఎందుకు? కృష్ణుణ్ణి చంపడానికి వచ్చిన అంతకుముందు వచ్చినటువంటి ఆగాసుర, బకాసుర, త్రినావర్త, బకి వీళ్ళందరూ కూడా చనిపోయారు. అందుకే నేనేం చేస్తాను, దావుజీని ఎత్తుకొని వచ్చేస్తాను. సో దావుజీ వెనుక ఈ కానా కూడా వచ్చేస్తాడు అని చెప్పేసి తన తెలివితేటలన్నీ ఉపయోగించి వాళ్ళకి ఒక కొత్త గేమ్ నేర్పించినట్టుగా నేర్పించి తెలివితో బల్దావుని తీసుకొని వస్తాడు. కాకపోతే ఆయన పేరులోనే ఉంది బలము. ఆయన బలంగా దాడి చేసినటువంటి ఆయన ముష్టిక దెబ్బకి పాపం తలపలిగి చనిపోతాడు. మరి ఎప్పుడైతే ఈ ప్రలంబాసురుడు వ్రజధామంలోనికి ఈ బలరాముణ్ణి ఎత్తుకొని వెళ్తాను అని చెప్పేసి ప్లాన్ చేసి వస్తున్నాడో ఆయనతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు, ఫైర్ డీమన్, అగ్ని రాక్షసుడు అనమాట. ఈయన వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారనమాట. నేను బలరాముణ్ణి ఎత్తుకొని వచ్చేస్తాను, తర్వాత ఆయన వెనక కృష్ణుడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు నువ్వు చంపేసేయాలి అని చెప్పేసి వాళ్ళందరినీ చంపేయాలి అని చెప్పి ఒక ప్రీ ప్లాన్తో, ఒక ఫిక్స్డ్ ప్లాన్తో వస్తారనమాట. కాకపోతే ఇప్పుడు ప్రలంబాసురుడు చనిపోయాడు. మరి ఇంకా ఫ్రెండ్ ఖాళీగా ఉండడు కదా. ఇప్పుడు ఆయన ప్రకోపాన్ని చూయిస్తాడు. ఈరోజు ఆ అగ్ని ఏదైతే ఆయన ప్రకోపాన్ని చూయిస్తే కృష్ణుడు ఆ అగ్నిని తాగేస్తాడనమాట. ఆ లీలని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. మరి ఈ ప్రలంబాసురుడిని ఇంకా ధేనుకాసురుడిని బలరాముడు చంపేశాడు. మరి వీళ్ళిద్దరు ఎవరంటే మన లోపల ఉన్నటువంటి రజోగుణం ఇంకా తమో గుణాలకి వీళ్ళిద్దరు ప్రతీక అనమాట. మరి మన లోపల ఉన్నటువంటి రజోగుణము తమో గుణాన్ని మనం అధిగమించాలి అంటే ఏం చేయాలి? మనము బలరాముడి యొక్క శరణాగతి పొందాలి. మరి బలరాముడు ఎవరంట? గురుతత్వము. ఆయన మనకి సాక్షాత్తు గురువు అన్నమాట. మనకి
మన లోపల ఉన్నటువంటి ఈ లోపాలన్నింటినీ తీసివేసేటటువంటి గురువు. ఆ గురువు ఏం చేస్తాడు, మన లోపల ఏం లోపాలు ఉన్నాయో చూస్తాడు. చూసి కనిపెట్టి మనం ఏ విధంగా మనం భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి, మన సాధన ఏ విధంగా చేయాలి, మన సేవ ఏ విధంగా చేయాలో చెప్పి మనకి మార్గదర్శకాన్ని ఇస్తాడనమాట. మనం ఆ గురువు ఆధ్వర్యంలో మనం సాధన చేయడం వలన మనము భగవంతుడికి శరణాగతి పొందగలుగుతామన్నమాట. ఆ విధంగా బలరాముడు మనకి హెల్ప్ చేస్తాడనమాట. మరి ఈ రజోగుణం తమో గుణాలను మనం దాటి రావాలి అంటే మనము బలరాముడి యొక్క శరణాగతి పొందాలి. గురువు యొక్క ఆజ్ఞానుసారంగా మన భక్తి సాధనలను చేయాలన్నమాట. ఆ విధంగా మనం ఈ రజోతమ గుణాల నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు ఈ అగ్ని రాక్షసుడు ఎలా వచ్చాడో చూద్దాం. ఈ ప్రలంబాసురుడు చనిపోయిన తర్వాత ఇంకా బలరాముడు తిరిగి, ఎందుకంటే చాలా దూరం పరిగెత్తుతూ ఎత్తుకొని వెళ్ళిపోయాడు కదా దావుని. తర్వాత దావు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంకా వచ్చేస్తాడు, అందరితో కలుస్తారు. సో కృష్ణుడు బలరాముడు ఎక్కడైతే ఉంటే అక్కడ పండగ, ఊరేగింపు, ఉత్సవం అన్నీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళకేమి అంటే ఇప్పుడు అయ్యో ఏదో కోల్పోయాము లేకపోతే ఏదో వస్తుంది అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి ఏమీ లేవు. అసలు రోజు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక రాక్షసుని చంపడము, లంచ్ తర్వాత ఇంకొక రాక్షసుని చంపడం వాళ్ళకి ఇది పరిపాటి అయిపోయింది. వాళ్ళకి ఆ రోజు రాక్షసుడు వచ్చి వాళ్ళు చంపించుకోకపోతే పాపం వీళ్ళు అడవికి వెళ్ళి ఆవులను మేపడంలో వీళ్ళకి మజా రాదు, ఆ రాక్షసులకి మజా రాదన్నట్టుగా వీళ్ళకి రోజు దైనందిత జీవితంలో రోజు ఒక అసురుడు రావడం, వాడు చనిపోవడం ఇది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకేమీ పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ఇది కామన్ కదా. అయితే ఎప్పటికప్పుడు ఏ రాక్షసుడు చనిపోయినా కానీ వీళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారు, కృష్ణుడిని ఎవరు దేవాది దేవుడిగా ఎవరు చూడరు, కృష్ణుడిని వాళ్ళల్లో ఒకరుగానే చూస్తారు. వాళ్ళందరూ కృష్ణుడిని వాళ్ళల్లో ఒకరికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చూడగలుగుతున్నారు. అందుకే వాళ్ళు ప్రాణాలను కూడా వదలకుండా ఎందుకు అలా ఉన్నారు అంటే, మేము పోయిన తర్వాత కృష్ణుని ఎవరు చూసుకుంటారు అనే దాని మీద వాళ్ళ ప్రాణాలను కూడా వదలరనమాట. ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి పట్ల వాళ్ళ ప్రేమని, వాళ్ళ యొక్క మనస్సుని, వాళ్ళ యొక్క తనువుని అన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పించారనమాట. వీళ్ళందరూ కలిసి గోపబాలులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటుంటే ఈ గోవులు అక్కడ గడ్డి తింటూ ఏం చేశాయి అంటే, అవి ఇంకా ఏమంటారు మృదువైనటువంటిని గడ్డిని తినాలి అని చెప్పేసి లోభముతో, అక్కడ గడ్డి చాలా ఉంది లేదని కాదు తినొచ్చు, కానీ ఇంకా మృదువైనటువంటి గడ్డిని తినాలి అని చెప్పేసి వాళ్ళు ఆవులన్నీ కూడా ముందుకు వెళ్తూ తీరా ఒక దట్టమైన అరణ్యంలోనికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఏంటది, ఆ ముంజావనం అంట. ఆ వనంలో చాలా ఎత్తైనటువంటి బ్యాంబూ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఆ బ్యాంబూ ట్రీస్ అన్నీ ఆ వనం చుట్టూ అంతా మొత్తము పరివృత్తంగా మొత్తము ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద బ్యాంబూ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఆవులన్నీ ఏం చేస్తున్నాయి అంటే, వాటికి లోభం వచ్చేసింది ఆ తృణాన్ని తినాలి అని, ఆ గడ్డిని, ఆ మెత్తటి గడ్డిని తినాలి అని చెప్పేసి ఒక లోభం వచ్చేసింది అనమాట. మరి లోభం అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటే, ఇప్పుడు మనం అన్నం తినేసామండి, లంచ్ టైం అయింది, మనము మంచిగా అన్నము, కూర, చారు, పప్పు, పచ్చడి అన్నీ తినేసాం. అంతా తినేసిన తర్వాత ఆకలి తీరిపోయింది. అప్పుడు మన ఫ్రెండ్ వచ్చి అయ్యో మాతాజీ మీకోసమని నేను గులాబ్ జామున్ తెచ్చాను, ప్లీజ్ తీసుకోండి అంటే అప్పుడు ఏం చేస్తాం, సరే మీరు నా కోసం ఇంత ప్రేమగా తెచ్చారుగా నేను తింటాను అని చెప్పేసి తినేస్తాను, అవునా కాదా? కానీ నాకేం ఆకలి లేదు, ఇప్పుడు ఆకలి తీరింది, నాకు ఇప్పుడు గులాబ్ జామున్ తినకుండా ఏం వరిగేదేం లేదు, వద్దని కూడా చెప్పొచ్చు. లేదు మాతాజీ ఫినిష్డ్ అయిపోయింది, నాకు ఇప్పుడు వద్దు, కాకపోతే తర్వాత చూస్తాను, ఏదో ఒకటి అలా చెప్పొచ్చు. అలా కాదు, కానీ మనం ఏం చేస్తున్నాము, లోభంతో ఆ గులాబ్ జామున్ని రుచి చూడాలి అని చెప్పేసి ఆ గులాబ్ జామున్ని ఎంజాయ్ చేయాలి అని మనం ఏం చేస్తాము, ఆ గులాబ్ జామున్ని స్వీకరించి మనం తినేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆవులు కూడా వాటికి లోభం వచ్చిందంట. ఏంటి, అక్కడేమో గడ్డి తక్కువ ఉందా, వాళ్ళు ఎక్కడున్నారు, అడవిలోనే ఉన్నారు, అక్కడ మేయడానికి గడ్డేం తక్కువ లేదు, కొదవేం లేదు, కానీ ఇంకా మృదువైన గడ్డి తినాలి అని చెప్పేసి అలా తింటూ వెతుకుతూ డీప్గా దట్టమైన వనంలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఆ విధంగా
తర్వాత కొంచెం సేపటి వరకు గోపబాలుడు, కృష్ణ, బలరామ వీళ్ళందరూ ఆడుకుంటూనే ఉన్నారనమాట. ఒకరు పాడుతూ ఉంటారు, ఒకరు నృత్యం చేస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తూ నెమలులు వస్తాయి, తర్వాత పైనుంచి చెట్టు కొమ్మల నుంచి ఊగుతూ కోతులు వస్తాయి, తర్వాత కింద ఉడతలు వస్తాయి. ఈ విధంగా రకరకాల పక్షులు, కీటకాలు, పతంగాలు ప్రతి ఒక్కటి కూడా అన్నింటికీ ఉత్సవమే. చెట్టు మీద ఉన్నటువంటి పూలకి, పండ్లకి, చెట్లకి ప్రతి ఒక్కరికి కూడా ఉత్సవమే. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సవమే. భగవంతుడి యొక్క పాద పద్మాలని వదిలి ఎవరు వెళ్ళాలనుకోరు. భగవంతుడు ఎక్కడుంటే వాళ్ళందరూ అక్కడే ఉంటారనమాట. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్క జీవి కూడా, పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ కూడా కృష్ణుడి యొక్క దర్శనార్థమై నందమహారాజు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు, కృష్ణుడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి రాలేదో. ఆ విధంగా ఇప్పుడు స్వయంగా కృష్ణుడే అడవికి వచ్చినప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాయా? వెళ్ళిపోవు కదా. సో ఆ విధంగా వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు, పెద్ద ఉత్సవంగా నడుస్తూ ఉంది. వీళ్ళ ఆటలు అన్నీ చూస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి అన్నీ చూస్తూ ఉన్నాయి. కానీ ఈ ఆవులు మాత్రం ఏంటంటే ఈ తృణ లోభం వల్ల అవి నెమ్మదిగా డీప్ అడవిలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఎలాగో అగ్ని రాక్షసుడు అదును చాచుకొని కూర్చొని ఉన్నాడనమాట. ఏ విధంగా వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలి, వీళ్ళందరినీ ఎలా భక్షించాలి అని చెప్పేసి తను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఆవులన్నీ కూడా ఆ వనంలోనికి వెళ్ళిపోయాయో, ఆ వనం పేరేంటంటే ముంజావనం. ఆ ముంజావనంలోనికి ఈ ఆవులన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోయి అక్కడ తింటున్నాయి, అవి తింటూ ఉంటే మంచిగా ఆ మృదువైన గడ్డిని తింటూ మంచిగా నములుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి, దాంట్లో బిజీగా ఉన్నాయి. అవేమి గమనించుకోవట్లేదు. ఆవులేం చూసుకుంటాయండి, ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి, ఏంటి, ఎవరు అటాక్ చేస్తున్నారు, ఏమైనా పట్టింపు ఉందా? లేదు కదా. వాటి దాదలో అవి హాయిగా ఉన్నాయి. ఇంతలోకే ఈ వనం చుట్టూన్నటువంటి ఏవైతే ఈ వెదురు పొదలు ఉన్నాయో, ఈ వెదురు పొదల్లో ఆకస్మికంగా రాపిడి కలిగి మంటలు వచ్చేసాయంట. ఆ మంటలు అవేంటి నెమ్మదిగా రగులుతూ ఉన్నాయన్నమాట. అవి రగులుతూ ఉంటే వాటి మంటకి ఆవులకి దాహం వేసిందంట. అవి పాపం ఏదో ఆ గడ్డి మీద లోభంతో అక్కడికి వచ్చాయైతే ఇప్పుడు అక్కడికి రాగానే ఆ మంటల వేడికి వాటికి దాహం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా దాహం వేయగానే ఈ ఆవులన్నీ అరుస్తూ ఉన్నాయి అక్కడ. ఆ అరుపులు కృష్ణుడు ఉన్న దగ్గరికి ఆ ముంజావనం చాలా దూరం ఉంది, ఇంకేం వినిపించట్లేదు వాళ్ళ అరుపులు. ఇంతలోకే వీళ్ళందరూ ఆడుతూ సడన్గా అందులో ఉన్న గోపబాలుడి యొక్క దృష్టి చూస్తే ఆవులు కనిపించట్లేదు. అయ్యో అదేంటి, ఇప్పటివరకు ఆవులు ఇక్కడే ఉన్నాయి కదా, ఇప్పుడు సడన్గా ఆవులు ఎక్కడ పోయాయి అని చెప్పేసి ఒకటి లేసి అంటాడనమాట. అయ్యి కానా ఆవులు లేవు అనేసి అంటాడు. ఇంతలోకే స్తోక, తర్వాత శ్రీధామ, సుధామ, మధుమంగళ వీళ్ళందరూ లేసి అయ్యో ఆవులు అని చెప్పేసి అందరూ లేచి కంగారు పడతారనమాట. సో ఇక అందరూ లేచి అయ్యో ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయాయి, అలా కాదు, ఏంటి మనం ఇంత బిజీగా ఉన్నామా, ఇంతగా ఆడుకుంటున్నామా, అసలు ఆవులు ఎక్కడికి వెళ్ళాయో కూడా చూసుకోకుండా మన 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 ఏమంటారు మన లోకంలోనే మనం ఉన్నామా, అసలు మనం ఎందుకు వచ్చాము, ఆవులని తోలుకొని వచ్చాము, మన బాధ్యత ఏంటి, ఆవులని మళ్ళీ ససక్షమంగా మనం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం మన బాధ్యత, ఇంత మన బాధ్యతను విస్మరించి ఈ విధంగా మనం అయిపోయామా అని చెప్పేసి పాపం వాళ్ళందరూ మాట్లాడుకొని పశ్చాత్తాపడుతున్నారంట. ఎందుకు, ఆవు అంటే అమ్మ లాంటిది. మొత్తము బృందావనమే ఆవుల మీద ఆధారపడి ఉంది. బృందావనమే కాదు, మొత్తం ప్రపంచం కూడా ఆవు మీదనే ఆధారపడి ఉంది. మనం కూడా ఆవు మీదనే ఆధారపడి ఉన్నాం, అందుకే ఆవుని అమ్మ అనేసి అంటాం. సో అయ్యో ఆవులకి ఏమైపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ కంగారు పడిపోయారనమాట. సో వెంటనే అలా కాదు, ఆగండి అని చెప్పేసి నెమ్మదిగా ఈ ఆవులన్నీ నడిచినటువంటి దారి ఉంది కదా, ఆవు పాదముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాదముద్రల్ని ఫాలో చేస్తూ వాటిని వెతుక్కుంటూ వెళ్దాము అని చెప్పేసి ఈ పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఆవు పాదముద్రలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ఆవుల యొక్క పాదముద్రలు, ఇంకా ఆవులంటే సగం తొక్కేసిన గడ్డి, తర్వాత అక్కడక్కడ నమిలి కట్ చేసిన చిన్న తుణుకలు ఉన్నటువంటి ఆ గడ్డి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ సూచనగా పట్టుకొని ఆ దారిని పట్టుకొని పిల్లలందరూ కూడా ఆ విధంగా వెతుకుతూ ఎక్కడికి ముంజావనం దాకా వెళ్ళారు. అదేమీ దగ్గర లేదు, చాలా లోపలుంది, అడవిలో చాలా లోపలుంది. అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు కూడా అలసిపోయారంట. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అలసిపోయారు. ఎందుకు మనం చెప్పుకున్నాం, గ్రీష్మ ఋతువు నడుస్తుంది అని చెప్పాం కదా, ఎండాకాలం
దాహం వేస్తుంది. ఆ దాహం కోసమే కదా కాళియామడుగుకు వెళ్ళిపోయారా. అలా ఇప్పుడు వీళ్ళు నడుస్తూ నడుస్తూ అలా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకు కూడా దాహం వేసేసిందంట. తర్వాత అలసిపోయారంట. అలసిపోయిన తర్వాత ఇంకా చూస్తూ చూస్తూ అలా వెళ్తూ వీళ్ళు కూడా ముంజవనానికి వెళ్ళిపోయారనమాట. ముంజవనానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆవులన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు. ఇలా వెతుకుతూ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. కొంతమంది అటు ఇటు అలా చెల్లా చెదురుగా ఉన్నారనమాట. వాళ్ళు ఇంకా ఆవులని త్వరగా ఇంటి వైపు మళ్ళించేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా మళ్ళిద్దాము అనే లోపే ఈ చుట్టూ ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో అది ఇంకెక్కువగా ప్రజ్వలింపబడిందంట. అసలు ఎంతగా ఈ మంట చెలరేగుతుంది అంటే ఇంకా అసలు వాళ్ళని ఒక్క క్షణం కూడా ఎటు కదలనివ్వకుండా మొత్తం సరౌండింగ్ మొత్తం చుట్టూ కూడా తగలపడిపోయిందంట. అసలు ఎలా అంటే ఎవరో పంపు పెట్టి గాలి పెట్టి మంటని ఎక్కువగా చేసినట్టుగా ఆ విధంగా భీకరమైన గాలి వచ్చేసిందంట. ఆ గాలి వచ్చేసి ఈ మంటలన్నీ కూడా చెలరేగిపోతున్నాయంట. ఆ మంటలు ఏ విధంగా వ్యాపిస్తున్నాయి అంటే దాని లోపల నుంచి వచ్చేటటువంటి ఆ నిప్పు మెరుగులన్నీ ఇలా వెదజల్లుతూ ఉన్నాయంట. అసలు ఇంకా ఆ వేడికి ఇంకా అసలు ఆవులు అంబా అంబా అనేసి అరుస్తూ ఉన్నాయన్నమాట. అంతలోకే కృష్ణుడు అక్కడి నుంచి పిలుస్తున్నాడనమాట. ఏ లాలి, ఏ పీలి, ఏ నీలి అని చెప్పేసి, సురభి అని చెప్పేసి వాళ్ళ పేర్లను పిలిచి కృష్ణుడు పిలుస్తూ ఉంటే కృష్ణుడి మాటలు విని ఈ ఆవులు కూడా రెసిప్రొకేట్ అయ్యి ఇంకా అంబా అంబా అనేసి ఇంకా గట్టిగా అరుస్తున్నాయన్నమాట. సో కృష్ణుడు ఇంకా త్వరగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేస్తాడనమాట. ఆ విధంగా అక్కడ ఎలా ఉంది అంటే మొత్తం అగ్ని అంతా చుట్టూ చెలరేగిపోయింది. నిపురవ్వలన్నీ వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అగ్ని మొత్తం చేతులు చాచుకొని మొత్తము స్థావర జంగమాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అసలు భూమిని అంతా దహింపచేసేదన్నంత భీకరమైన మంట వచ్చేసిందంట. అప్పుడు ఇక్కడ ఈ గోపబాలులందరూ కూడా కృష్ణుని ప్రార్థిస్తున్నారనమాట. కృష్ణ కృష్ణ మహావీర హే రామ అమోఘ విక్రమ. కృష్ణుని పిలుస్తున్నారు, హే కృష్ణ అని పిలుస్తున్నారు అనమాట. ఇంకేమంటున్నారు, బలరాముణ్ణి అమోఘ విక్రమ, నువ్వు చాలా పరాక్రమవంతుడివైనటువంటివి, అమోఘుడివైనటివి, మహావీరుడైనటువంటి ఓ బలరామ అని చెప్పేసి కృష్ణ బలరాముని పిలుస్తున్నారనమాట. దావాగ్నినా దహ్యమానాన్, ఈ దావాగ్ని ఏదైతే ఉందో మమ్మల్ని అందరినీ దహించేస్తోంది. ప్రపన్నాతాతృమర్హత, సో మేము మీ యొక్క ప్రపన్నులము, మేము మీకు శరణాగతి పొందాము, సో మీరు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారనమాట వాళ్ళందరూ. కృష్ణ కృష్ణ మహావీర హే రామ అమోఘ విక్రమ ధావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాం స్థాతృమర్హతః. ఎందుకు భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, తను నమే భక్త ప్రణశ్యతి, అర్జునుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఓ అర్జున నువ్వు డిక్లేర్ చేసే, ఎవరైతే నా భక్తులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ నశించరు అని చెప్పేసి నువ్వు డిక్లేర్ చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకు అంటే పరమ భక్తుడైన అర్జునుడు చెప్తే, అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తే ఎవరైనా నమ్ముతారు, కానీ ఇంకా అర్జునుడు చెప్తే ఇంకా అందరికీ నమ్మకం కలుగుతుంది. అందుకే నువ్వు దీన్ని డిక్లేర్ చెయ్యి, నా భక్తులు ఎప్పుడు కూడా నశించరు అని. ఆ విధంగా ఇక్కడ భక్తులు వీళ్ళందరూ ఎవరు, ఈ గోపబాలులు, ఈ ఆవులు అందరూ కూడా ఎవరు, అనుక్షణం భగవంతుడి యొక్క పాద పద్మాలని వాళ్ళ హృదయాల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు. భగవంతుడి యొక్క దర్శనాన్ని ఒక్క క్షణం కూడా మిస్ అవ్వాలని అనుకోరు వాళ్ళు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎప్పుడూ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆరాధిస్తూ వాళ్ళు దర్శనం చేసుకుంటూ భగవంతుడితోనే తిరుగుతూ భగవంతుడి యొక్క ఉచ్చిష్టం కోసం ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన కోసంగానే జీవించేటటువంటి పరమ భక్తులు వీళ్ళందరూ ఏమంటున్నారు, అందుకే మేమందరం కూడా మీ యొక్క శరణాగతులము, సో నువ్వు మమ్మల్ని రక్షించు అనేసి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నారు, నూనాన్ త్వాత్ బాంధవా కృష్ణానార్హంతి అవసాదితుం వయం హి సర్వధర్మజ్ఞ త్వత్నాదా త్వత్పరాయణః. ఇంకేమంటున్నాడు, ఓ సర్వధర్మజ్ఞుడా అనేసి పిలుస్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే, నువ్వే మా ప్రభువువి, నీకు మేము శరణాగతి పొందాము,
నీ భక్తులు ఎప్పుడు నశింపరు అని చెప్పేసి వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారనమాట కృష్ణ బలరాముల్ని. ఎందుకు? కృష్ణ బలరాములు ఎన్నో విధాలుగా ఇప్పటివరకు ఎన్నో రకాలుగా ఎంతోమంది అసురులని కూడా సంహరించారు. అయినా కానీ భగవంతుడి యొక్క ప్రేమలో వాళ్ళు ఎంతగా మునిగిపోయి ఉన్నారు అంటే వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. కాకపోతే వాళ్ళకి ఏ ఆపదొచ్చినా, సంపదొచ్చినా, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా కూడా కృష్ణానే వాళ్ళకి, అంతకుమించి ఇంకేం లేదు. మనం ఇప్పుడు కాళీయమర్దన చూసుకున్నాం కదా, దేవతలు అపశకునాలు కనిపిస్తే కూడా అయ్యో మా కానాకి ఏమైపోయిందో అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయారు, బాధపడిపోతున్నారు. ఏదైనా సరే వాళ్ళకి కానా తప్పితే ఇంకొక లోకమే లేదు. అలాంటి వాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళని వాళ్ళు కృష్ణుడికి అర్పించుకున్నటువంటి వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు కృష్ణ బలరాములకి ప్రార్థిస్తున్నారు, రక్షించండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అనమాట, హే సకులారా, మీరెవరు? భయపడొద్దు, ఇంకా ఆవులని సకులని అందరినీ కూడా మీరెవరు ఏమి భయపడొద్దు అని చెప్పేసి మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఆ మాట ఎప్పుడైతే వింటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళను మూసేసుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటారో అప్పుడు ఏదైతే ఈ మొత్తం అగ్ని ప్రజ్వలుతూ ఉందో, మొత్తము భూమండలాన్నే దహింపచేసేటటువంటి గొప్ప మంటలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ, ఈ మంటని మొత్తం కూడా కృష్ణుడు తాగేస్తాడనమాట. కృష్ణుడు ఏ విధంగా తాగుతాడంటే ఏదో గ్లాసులో పాలు పోస్తే తాగినంత సులభంగా ఈ అగ్నినంతా కూడా తను తాగేస్తాడనమాట. ఆ విధంగా ఈ అగ్నినంతా తాగేసి స్నేహితులని, ఆవులని అందరినీ కూడా ఈ అగ్ని నుంచి రక్షించేస్తాడనమాట. ఎందుకు? వాళ్ళందరూ భయపడిపోతున్నారు, వాళ్ళందరూ కబలించబడిపోయారనమాట. ఆ అగ్ని ఎంత భీకరమైన అగ్ని అంటే అసలు దాన్ని చూస్తే ప్రళయం వచ్చినట్టుగా ఉంది. అలాంటి అగ్నిని చూసి వాళ్ళు భయపడిపోతున్నారు. ఎప్పుడైతే ఈ అగ్నిని అంతా తాగేసి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారో ఆ ఆడుకునే దగ్గరికి వీళ్ళందరూ కూడా చేర్చబడిపోయారనమాట. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటారనమాట. లేచి చూసి ఆహా మేమందరము చాలా సేఫ్గా ఉన్నాం, మేము ఇక్కడికి వచ్చేసాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట. ఇంకా వీళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఎప్పుడు కానీ కృష్ణ దేవాది దేవుడు అనేసి అనుకోరనమాట. ఎందుకు? ఆయనకి ఏదో అద్భుతమైన శక్తి ఉంటుంది, కృష్ణుడు బలరాముడు దేవతలు అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకేమనుకుంటూ ఉంటారంటే వీళ్ళు మాలాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు, ఒకే వయసులో ఉంటారు కాబట్టి వీళ్ళు మాలాంటి వాళ్ళే అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకొకసారి ఏమనుకుంటారంటే మేము కూడా దేవతలు అయ్యి ఉండొచ్చు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. మరి భక్తులు ఏం చేస్తూ ఉంటారంట? భక్తులు అంట నిరంతరము భగవంతుడి యొక్క నామజపం చేస్తూ ఉంటారంట. ఇంకా భగవంతుడి యొక్క పాద పద్మాలని వాళ్ళ హృదయాల్లో దాల్చి ఎప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాల స్మరణ చేస్తూ ఉంటారనమాట. మరి ఎప్పుడు ఇలా భగవంతుడి యొక్క స్మరణలో, భగవంతుడి యొక్క చింతనలో ఉండేటువంటి వాళ్ళని భగవంతుడు స్వయంగా తానే రక్షిస్తాడనమాట. ఇప్పుడు వర్షం ఉందనుకోండి, అది ఏమవుతుంది? అంతటా వర్షం పడుతుంది. బండ మీద, గుట్ట మీద, నేల మీద, పొలంలో, ప్రతి ఒక్క చోట కూడా వర్షం పడుతుంది. భగవంతుడు కూడా అలాంటి వాడే. ఆయన యొక్క వర్షము, కృప అందరి మీద తను చూపిస్తాడు. మరి బండ మీద పడింది అనుకోండి, ఏమైనా ఫలితం ఉంటుందా? ఏమీ ఉండదు. అదే పొలం దున్ని రెడీగా ఉందనుకోండి, విత్తనాలు వేసి, అప్పుడు ఏమవుతుంది? అన్ని మొలకలు వస్తాయి, అవునా కదా? ఆ విధంగా మరి భక్తుడు అనేవాడు రెడీగా అలాంటి పొలంలా ఉంటాడనమాట. ఏ విధంగా? భగవంతుడి యొక్క చింతనలో, భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ తన లోపల ఉన్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో, తేనకాసురుడు, తర్వాత ప్రలంబాసురుడు లాంటి ఈ తమో గుణ, రజోగుణ ఏవైతే ఈ లోపాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా శుభ్రం చేసేసి, కలుపు మొక్కలంతా పీకేసి, దున్నేసి, మంచిగా రెడీగా వర్షం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంటాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా శరణాగతిలో భక్తుడు ఉంటాడో అప్పుడు భగవంతుడి యొక్క కృపని తీసుకుంటే ఇంకా ఆనందం ఏమైనా ఉందా? అసలు
ఆనందాన్ని మాటల్లో చెప్పలేము అలా అనమాట. అందుకే మనం ఏం చేయాలి అంటే మనము భగవంతుడి యొక్క భక్తుల ఆశ్రయాన్ని తీసుకోవాలి. ఎవరైతే ఈ ఆచార్యులు ఉన్నారో ఈ ఆచార్యుల యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. ఆశ్రయాన్ని తీసుకొని మనం భగవంతుడి యొక్క భక్తి ఎలా చేయాలి, భగవంతుడి యొక్క భక్తి ఏ విధంగా చేస్తే భగవంతుడు మనని మెచ్చుతాడు అనే విషయాన్ని నేర్చుకొని మనము భగవంతుడి యొక్క భక్తి చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి మొదలు పెడతామో అప్పుడు మన హృదయము మారడం మొదలవుతుంది. రాతి బండ లాంటి మన హృదయము మృదువుగా మారుతుందన్నమాట. అప్పుడు భగవంతుడి యొక్క కృపని మనము స్వీకరించగలుగుతాము, దాన్ని నిలుపుకోగలుగుతాము. భగవంతుడి యొక్క ప్రేమ అనుభూతిని మనము పొందగలుగుతాం అన్నమాట, మనం ఆస్వాదించగలుగుతాం అన్నమాట. ఆ విధంగా ఈ ఆచార్యులు మనకి ఎప్పటికప్పుడు ఏం నేర్పిస్తున్నారు? మరి భగవంతుడి యొక్క లీలల్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంట? మనము భగవంతుడిని నమ్మాలి, భగవంతుడిని కొలవాలి, భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. మరి భగవంతుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన ఎలాంటి కృపామయుడో మనం తెలుసుకోకపోతే ఆయనకి శరణాగతి ఎలా పొందుతాము? పొందడం కష్టం కదా. అందుకే భగవంతుడి యొక్క దయని, భగవంతుడి యొక్క కృపని ఆయన లీలల ద్వారా భగవంతుడు మనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా ఆగాసురుణ్ణి, బకాసురుణ్ణి, ప్రలంబాసురుణ్ణి, అగ్ని రాక్షసుని అందరినీ సంహరిస్తూ తన యొక్క కృపని మనకి పంచుతూ ఉన్నాడనమాట. ప్రభుపాదుల వారు మనకి ఏమంటారు, ఆ ప్యాకెట్ని, ఏదైతే చాక్లెట్ ఉందో ఆ ర్యాపర్ని ఇప్పి మనందరికీ పంచుతూ ఉన్నాడనమాట. ఇంతలోకే సాయంత్రం అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ కూడా సేఫ్గా అయిపోయారు. ఇంకా చాలా ఇంకా లేట్ అయిపోతుంది, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కంగారు పడతారు అని చెప్పేసి అందరూ కలిసి వాళ్ళు ఇంకా బృందావనానికి బయలుదేరారనమాట. బృందావనానికి బయలుదేరినప్పుడు వాళ్ళందరూ పాడుతూ ఉన్నారంట. ఏమని? కృష్ణుడు బలరాముడు చేసినటువంటి ఈ అద్భుతమైన కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ పిల్లలందరూ కూడా ఆ గొప్ప గొప్ప పాటలుగా పాడుతూ ఉన్నారంట. మా కన్నయ్య ఇలాంటి వాడు, మా బలరాముడు ఇలాంటి వాడు, ఈ విధంగా అడవిలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ చేస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు పాడుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు కూడా తన వేణుగానాన్ని వాయిస్తూ ఉన్నాడంట. ఆ రోజు ఇంకా స్పెషల్ అయిన ట్యూన్ వాయిస్తున్నాడంట. ఆ స్పెషల్ అయిన ట్యూన్ విని ఇంకా లోపలికి, ఆ ఊర్లోకి, ఇంకా వ్రజధామంలోకి ఇంకా అడుగు పెట్టకముంది ఆ వనంలో నుంచే అసలు ఇక్కడ ఎందుకు ఈ గోపికలందరూ, బృందావనంలో ఉన్న గోపికలందరూ ఇంకా ఎప్పుడెప్పుడు కృష్ణుడు వస్తాడా, ఆయన దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. ఒక్క క్షణం కూడా వాళ్ళకి ఒక యుగంలాగా గడిచేదంట. పొద్దుననంగా వెళ్ళాడు కృష్ణుడు, ఇప్పటిదాకా రాలేడు, ఇప్పటి వరకే కృష్ణుడి యొక్క దర్శనం అవ్వలేదు వాళ్ళకి. వాళ్ళందరూ కూడా వాళ్ళ గుమ్మాల్లో నించొని కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ ఆయన యొక్క దర్శనం కోసం వేచి ఉన్నారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆయన యొక్క దర్శనం చేసుకుంటారనమాట. తను ఇంకా వేణుగానం చేస్తూ తను యశోదమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. హరే కృష్ణ. గ్రీష్మ ఋతువు, ఇప్పటివరకు గ్రీష్మ ఋతువు నడుస్తుంది కదా, ఇంతలోకే వసంత ఋతువు వచ్చిందంట బృందావనానికి. సో ఆ బృందావనంలో వసంత ఋతువు ఎంత అద్భుతంగా ఉందో సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు. అది మనం రేపు చెప్పుకుందాం.